నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 11న వాంగ్మూలం రికార్డు చేస్తాం. సిబిఐ విచారణకు అంగీకరిస్తున్నట్లు మళ్లీ రిప్లై ఇచ్చిన కవిత. రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకునే ఇంతటి వాడినయ్యాను. అంబేద్కర్ దేశానికి సేవలు మరవలేనివన్న బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ఎల్బీ నగర్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. సనత్ నగర్ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని కేసీఆర్ పేదలను మోసం చేశారన్న కిషన్ రెడ్డి. రాజేంద్రనగర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో కేసీఆర్ సభాస్థలం పరిశీలన. ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రులు తలసాని, మహమ్మద్ అలీ. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంటే ఎక్కువ చదువుకున్నారు. అంబేద్కర్ లాగే గోల్డ్ మెడల్, డాక్టరేట్ సాధించానన్న ఎమ్మెల్యే రసమై బాలకిషన్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మెయిల్ కు సిబిఐ అధికారులు రిప్లై ఇచ్చారు. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు వాంగ్మూలం నమోదు చేస్తామని సిబిఐ అధికారులు తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ఈ నెల 11న సిబిఐ విచారణకు అంగీకరిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని కవిత సిబిఐ అధికారులు మెయిల్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఘన నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతిని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఆయనను ఆదర్శంగా తీసుకుని తాను ఇంత వాడినయ్యానని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని శ్రీనివాసరెడ్డి చెప్పారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నాయకత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమర్ రహే, అమర్ రహే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి, ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సామాజిక చైతన్యాన్ని, సామాజిక విప్లవాన్ని భారతదేశ చరిత్రలో ఒక సామాజిక విప్లవకర్తగా ఆయన వేసినంత ముద్ర బహుశా ఏ నాయకుడు వేసి ఉండకపోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో, వారి ఆలోచనలతో ప్రభావితమైన నేను వ్యక్తిగతంగా అనేక సార్లు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే జీవితంలో నా చదువులో కానీ, నేను వ్యాపారంలో రాణించడంలో కానీ, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని నా ప్రగాఢ విశ్వాసం. అంబేద్కర్ గారి ఆశయాలతో, వారితో మమేకమై ప్రజలకి మరింతగా ఎట్లా చేరువ కావాలి, మరింత సామాజిక చైతన్యం ఎట్లా తీసుకురావాలి, దళితులకు, బహుజనులకు, వెనుకబడిన తరగతులకు, గిరిజనులకు మరింత సంక్షేమ ఫలితాల్ని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళ జీవితాల్లో ఎలా మార్పు నింపాలి అని నిరంతరం ఆలోచిస్తూనే ఉంటా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని, సిద్ధాంతాల్ని నా మెదడు నుంచి రూపుమాపడం దాదాపు అసాధ్యం. అంతగా ప్రభావితం చేశారు ఆ మహనీయుడు. వారికి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారికి నమస్కరిస్తున్నాం. తెలంగాణలో మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం అయ్యేది కేసీఆర్ఏనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ లో కేటీఆర్ పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
నాగోల్ ఎల్బీ నగర్ వరకు మెట్రో పూర్తయిందని, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మధ్య 5 కిలోమీటర్ల మార్గాన్ని రెండో ఫేజ్లో కలిపే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మన తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం ఏదైతే ఉత్పత్తి జరిగిందో GSDP, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, తెలంగాణ వచ్చినాడు 5,06,000. ముందుగానే చెబుతున్నా వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. రేపే చేస్తామని చేయలేదు అంటారని, అందుకే ముందుగానే చెబుతున్నానని కేటీఆర్ వివరించారు. టిమ్స్ ఆసుపత్రి గడ్డి అన్నారంలోకి రాబోతుందని మంత్రి తెలిపారు. దీని అద్భుత దీపంలోంచి ఒక చిన్న భూతాన్ని బయటికి తీసి నువ్వు పెంచు మొత్తం అంటే పెరిగిపోయిందా, ఉత్తగనే అయిందా? నోటి మాటలతోని, ఊకదంపుడు ఉపన్యాసాలతోని, చిత్ర విచిత్రమైన బట్టలేసుకొని పోజులు కొడితేనే అయిపోయిందా? కాదు. ఎట్లా జరిగింది అంటే సిస్టమాటిక్ గా, ప్రణాళిక ప్రకారం, క్రమశిక్షణతో, ఒక వ్యూహంతో, ప్రజల అవసరాలేంది, మన రాష్ట్రం ఎక్కడ ఉన్నది, తెలంగాణ వచ్చినాడు మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు. అంటే ప్రతి మనిషి యొక్క సగటు ఆదాయం ఈ రాష్ట్రంలో 1,24,000 రూపాయలు సంవత్సరానికి. తెలంగాణ వచ్చిన 7 ఏళ్లలో ఈరోజు భారతదేశంలోనే 2,78,000 రూపాయల తలసరి ఆదాయంతో నెంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మన తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం ఏదైతే ఉత్పత్తి జరిగిందో GSDP, గ్రాస్ స్టేట్. సనత్ నగర్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలోని హమాలి బస్సులో మొదలైన కేంద్ర పాదయాత్ర పద్మారావు నగర్, వెంకటాపురం కాలనీ, బోయగూడ, మేకల్ మండి, బోలక్పూర్, కవాడిగూడ మీదుగా కొనసాగింది. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని మోసం చేసిన టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కిషన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో సీఎం కేసీఆర్ సభా స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. ఈ నెల 9న మెట్రో 2వ దశ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి మంత్రులు వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ అకాడమీలో 30,000 సభ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మాగంటి గోపి, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర పాల్గొని సభా స్థలాన్ని పర్యవేక్షించారు. మన దేశం కాదు, ప్రపంచంలో కూడా ఇంత షార్ట్ టైంలో మరి ఇంత పెద్ద ఎత్తున విస్తరించడం అనేది చరిత్రలో జరగలేదు. 40-50 సంవత్సరాలు అయిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు. బట్ ఈ రోజు మరి గ్లోబల్ అంత విస్తరిస్తున్నటువంటి దానికి ప్రధానమైనటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించడం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ కావచ్చు, అదేవిధంగా మన క్లైమేట్ కండిషన్ కావచ్చు. రెండోది ఇక్కడ ప్రజలు కూడా అందరితో కలివిడిగా ఉండేటువంటి ప్రజానికం ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తే గడిచిన 8 సంవత్సరాలలో మున్సిపల్ ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ గారు మరి కనెక్టివిటీ ఎంత బ్రహ్మాండంగా పెంచిండో మీరు అందరూ చూసారు. మన దేశం సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల కంటే తాను ఎక్కువ చదువుకున్నానని మానుకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నారు. శంకరపట్నం మండలం కన్నాపూర్లో జరిగిన అంబేద్కర్ వర్ధంతి సభలో పాల్గొన్నారు రసమై బాలకిషన్. ఈ సందర్భంగా తాను కూడా అంబేద్కర్ మాదిరిగానే చదువుకుని డాక్టరేట్, గోల్డ్ మెడల్ సాధించానని చెప్పారు. పేద దళిత కుటుంబంలో పుట్టిన తాను ఉన్నత చదువులు చదువుకుని డాక్టర్ రసమై బాలకిషన్ గా ప్రజల ముందు నిల్చున్నానని చెప్పారు. తాను టీచర్ గాను పనిచేశానని, గోచి గొంగడి పెట్టుకుని పాటలు పాడానని రసమై తెలిపారు. చదువుకుంటేనే జీవితం ఉంటుందని చెప్పినాడు. నన్ను చాలా మంది అడుగుతా ఉన్నారు. చాలా ఇక్కడికి వస్తుంటే ఓ అమ్మనేమో పింఛన్ అడుగుతుంటది, ఓ అమ్మ కాలు బొంకర పోయింది బిడ్డ అంటది, వాళ్ళకి జాగలేదు, వాళ్ళకి ఇల్లు లేదు, నిజంగా ఏమి లేదు. కానీ అవన్నిటి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న రోజులో కూడా పాఠశాలలు లేవు, అంబేద్కర్ ఉండడానికి ఇల్లు లేదు,
పాఠశాలలకు వెళ్తా ఉంటే నువ్వు దూరం ఉండాలి, నువ్వు అంటరానోనివి, నువ్వు లోపలికి వచ్చి మా స్కూల్లో అడుగు పెట్టద్దని చెప్పేసి బడి బయట నిలబెడితే కిటికీలకై సార్ చెప్పేది విని రాసి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు మా బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే మనుషుల్లో ఉన్నటువంటి ఒక పట్టుదల, గొప్పగా చదువుకోవాలన్నటువంటి ఆలోచన కలగాలి. మీ ఎమ్మెల్యే రస్మాయి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ నిర్వహణ, పారిశుధ్యం వంటి పనుల గురించి అధికారులతో ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పేషెంట్లను, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలతో మంత్రి మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న డైట్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. 3 పూటల భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు తగినట్టు పోషకాహారం అందించాలని డాక్టర్లకు సూచించారు. జీవన్ రెడ్డి ఆర్మూర్ ఆసుపత్రికి తొలి ప్రాధాన్యత ఇస్తూ అత్యాధునిక సాంకేతిక వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రధాని మోడీ వైఎస్ షర్మిలకు ఫోన్ చేయలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ అన్నారు. ప్రధాని నుంచి షర్మిలకు ఫోన్ కాల్ వచ్చిందనేటువంటి ప్రచారమేనని ఆయన చెప్పారు. షర్మిల డ్రామా అంతా సింపతి కోసమేనని, దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తే టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ మాత్రం వెనుకబడిందని సుభాష్ విమర్శించారు. ప్రపంచంలోనే నరేంద్ర మోడీ పెద్దన పాత్ర పోషిస్తున్నారని సుభాష్ వివరించారు. కేసీఆర్ గారు తర్వాత కేసీఆర్ క్యాబినెట్ కొలీగ్స్ ఎవరు కూడా ఈ యొక్క G20 ప్రిపరేటరీ మీటింగ్ వెళ్ళలేదని చెప్తే భారతీయ జనతా పార్టీ దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఒకవేళ కనుక మీరు స్కామ్లు కానీ లేకుంటే దందాలు కనుక చేయకుంటే వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలో మనం ఒక పక్క రాష్ట్రానికి వెళ్తే మన ఐడెంటిటీ ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రం అంటే స్కామ్ రాష్ట్రం అని చెప్పి వెళ్ళిపోయింది. కేసీఆర్ గురించి మాట్లాడతారు, కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడతారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ మంత్రుల గురించి మాట్లాడతారు. అంటే తల వంచుకునే పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం తీసుకొచ్చిందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఇదొక మాట్లాడుతుంటే మనకే ఒక సిగ్గుగా ఫీల్ అవుతున్నాం. మనం కేవలం తన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉంది. తన కుటుంబం అంతా కూడా అనేకమైన స్కామ్ లో, దేశంలో ఏ ఒక్క స్కామ్ వచ్చినా కూడా ఆ స్కామ్ అన్ని ప్రగతి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు విమర్శించారు. విపక్ష నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాల నేతలు దొంగలు, తాము మంచివాళ్లమనే విధంగా కేంద్ర పెద్దలు మాట్లాడుతున్నారని కేకే ఫైర్ అయ్యారు. ఫెడరలిజం మీద మీకు ఏమైనా రెస్పెక్ట్ ఉంటే, లేదా ఫెడరల్ పొలిటీ మీద మీకు ఏమైనా రెస్పెక్ట్ ఉంటే ఈ మిస్యూజ్ చేయడము, ఈ అబ్యూజ్ చేయడము ఇది మానుకోవాలి. దీని గురించి ఒక పెద్ద డిస్కషన్ కావాలి. ఈ డిస్కషన్ కావాలంటే మీరు మిత్రులు చెప్పినట్టు వేరే టీఎంసీ చెప్పారు కాబట్టి మనం ఫెడరలిజం స్వరూపం లోపల మాట్లాడుకుందాం. ఫెడరలిజం మాట్లాడుకుంటున్నారు, ఫెడరలిజం ఏమున్నది, ఫెడరలిజం గురించి 2-3 వాటితో డే బై డే మీరు సెంట్రలైజ్ చేసేస్తూ ఉన్నారు. అనుకున్నది మేము ఏదైనా జాయిన్ అయినామో, యూనియన్ కావాలనుకున్నప్పుడు ఏనాడైతే మేము యూనియన్లో జాయిన్ అయ్యామో, ఏనాడైతే దేశం వచ్చిందో యూనియన్ ఆఫ్ స్టేట్స్గా వచ్చింది, మేము మీతో సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పినందుకు ఒక్కొక్క స్టేట్ యూనియన్లో జాయిన్ అవ్వకుండా వచ్చింది. ఆనాడు మాకు చెప్పలేదే మీ తెలుగు ఉండదు, మా హిందీ వస్తుంది చెప్పలేదు కదా, మీరు వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మనం పూర్తిగా అపోజిషన్ ప్రభుత్వాల మీదనే పోతూ ఉంటే ఎవరో రైతులను కూలీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఎంపీ ఆరోపించారు. మంచి స్థలాలు, ఎకరాల భూములు ఉన్నవారు కూడా ఇవాళ గల్ఫ్కు వెళ్లి కూలీలుగా పనిచేసుకుంటున్నారని, ఈ ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో దర్యాప్తు సంస్థలు లేవని, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుందో సీబీఐకే తెలుసన్నారు. ఇవన్నీ కేసీఆర్కి మేము చేసే అధ్యయనంలో 50-60% తెలుసు అని చెప్పినే, కానీ చేసే మనసు లేదు. దోపిడీ తప్ప, రాష్ట్ర ప్రభుత్వ ప్రజల దోపిడీ తప్ప వేరే దాని మీద చిత్తశుద్ధి, ఫోకస్ లేదు. మొన్న అక్టోబర్ 18 నాడు అనుకుంటా మా కమిటీ తరఫున ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్లో విద్యుత్ రంగం మీద టీఆర్ఎస్ ఎట్లా వైఫల్యం చెందింది, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టే పరిస్థితి ఉందని మేము చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ తర్వాతనే మేడం గారికి నా మీద కోపం వచ్చి మా ఇంటి మీద దాడి చెప్పి, ఇది రేపటి నాడు అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఛార్జ్షీట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ
దేశంలోనే రైతు ఆత్మహత్యలో తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ సర్కారే కారణమని విమర్శించారు. రైతుల రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తుందన్నారు. తెలంగాణ సర్కార్ ఎందుకు రైతుల రుణమాఫీ చేయడం లేదని రాణి రుద్రమ ప్రశ్నించారు. ఇవాళ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటైంది కాబట్టి ముందుగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున నివాళులర్పిస్తూ వారు రచించినటువంటి రాజ్యాంగం మూలంగా అందులో ఉన్నటువంటి వెసులుబాటు మూలంగా ఏర్పాటైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతుల ఆత్మహత్యతో ఎక్కడ చూసినా కూడా రైతుల శవాలను చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ అంతా కూడా ఆత్మహత్యల కమరు వాసన వస్తుంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు విద్యార్థుల ఆత్మహత్యలతోటి, విద్యార్థుల బలిదానాలతోటి ఆనాడు కమరు వాసన వస్తే ఇవాళ రైతుల ఆత్మహత్యలతోటి, నిరుద్యోగుల ఆత్మహత్యలతోటి, ఉద్యోగస్తుల ఆత్మహత్యలతోటి, విద్యార్థుల ఆత్మహత్యలతోటి, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతోటి, సింగరేణి కార్మికుల ఆత్మహత్యలతోటి కమరు వాసన వచ్చేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఇవాళ రాజ్యాంగాన్ని ప్రజలు అన్యాయాన్ని సహిస్తూ ఎంతో కాలం ఉండలేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అన్యాయం జరిగితే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ధరణి యాప్ చేస్తున్న అరాచకాలకు విసిగి వేసారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో కదం తొక్కారని, అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు రణనినాదం చేశారని అన్నారు. ఇందులో భాగంగానే వికారాబాద్ కలెక్టరేట్ ముందు తనతో కలిసి జనాలు పోరాటానికి పోటెత్తిన దృశ్యం ఇదని ఒక వీడియోను రేవంత్ రెడ్డి ట్విట్టర్లో షేర్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఎమ్మెల్యే రమేష్ బాబు వ్యూహాలు మొదలుపెట్టారు. వేములవాడలో మహారాజా ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ నాయకులతో, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. మండలాల్లో, గ్రామాలలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఎన్నికల యుద్ధాన్ని సిద్ధం కావాలని ఎమ్మెల్యే పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ప్రజాప్రతినిధులు, సానుభూతి పౌరులందరూ ఏకమై ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే రమేష్ బాబు. తేదీన జగిత్యాల జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి యొక్క పర్యటన ఉన్న సందర్భంగా 7వ తేదీ నాడు జగిత్యాల లోపల 2 లక్షల మందితోటి భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు వేములవాడ నియోజకవర్గం నుండి 25,000 మందిని తరలించాలని చెప్పి పార్టీ ఆదేశించింది. పార్టీ ఆదేశం ప్రకారంగా ఈ నియోజకవర్గం నుండి 25,000 మందిని తరలించడానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు కత్లాపూరు, మేడిపేట, కోనరావుపేట, అదేవిధంగా భీమారము, రుద్రంగి, చందుర్తి, అన్ని సిరిసిల్ల, వేములవాడ పట్టణము 7వ తేదీన జగిత్యాల జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి యొక్క పర్యటన ఉన్న సందర్భంగా 7వ తేదీ నాడు జగిత్యాల లోపల 2 లక్షల మందితోటి భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు వేములవాడ నియోజకవర్గం నుండి 25,000 మందిని తరలించాలని చెప్పి పార్టీ ఆదేశించింది. పార్టీ ఆదేశం ప్రకారంగా ఈ నియోజకవర్గం నుండి 25,000 మందిని తరలించడానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి
అన్ని మండలాలు కత్లాపూరు, మేడిపల్లి, వేములవాడ, కోనరావుపేట, అదేవిధంగా భీమారము, రుద్రంగి, చందుర్తి, అన్ని సిరిసిల్ల, వేములవాడ. హిందుత్వానికి నిదర్శనమైన కాషాయపు రంగు బట్టలను మోడీజీ దిష్టిబొమ్మకు వేసి దగ్ధం చేయడం అమానుషమైన చర్య అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంపన సీతారామరాజు మండిపడ్డారు. శ్రీరాముడికి ప్రతీక అయిన కాషాయపు రంగు వస్త్రాలను తొడిగి దగ్ధం చేయడం ఇది హిందుత్వానికి తీరని మచ్చ అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని సీతారామరాజు ఫైర్ అయ్యారు. లేకపోతే ఈ భద్రాద్రి జిల్లా పినపాక నియోజకవర్గంలో కావచ్చు, భారత రాజ్యాంగం అమలు అవుతున్నదా లేకపోతే టీఆర్ఎస్ నాయకులు పోలీసులు కలిసి వాళ్ళ సొంత కలవకుండా రాజ్యాంగం అమలవుతుందా అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ చాలా సందేహాస్పదంగా ఉంది. ఈ రోజు మాకు ముఖ్యంగా దేశ ప్రధానిగా ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన గౌరవాన్ని పొందిన నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను గత 3 రోజుల క్రితం మనుగూరు అంబేద్కర్ సెంటర్ లో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కలిసి దగ్ధం చేయడం జరిగింది. మరో విధంగా ఏంటంటే 80% మంది ప్రజలు హిందువుల మనోభావాలను కించపరుస్తూ కాషాయ వస్త్రాలు ఆ యొక్క దిష్టిబొమ్మకి కట్టి వాళ్ళు దగ్ధం చేయడం జరిగింది. హిందువుల ఓట్లను పొంది రాజకీయాలు చేసే టీఆర్ఎస్ నాయకత్వం ఈ రోజు హిందువుల మనోభావాలు కూడా కించపరిచే సంఘటనలు చేస్తా ఉంది. వనపర్తి జిల్లాలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసి మురికి కాలువలో పడేయటాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ప్లకార్డులతో ధర్నా చేశారు. రోడ్డు విస్తరణకు పూర్తి మద్దతు తెలిపినా కూడా ఆఘమేఘాల మీద దేవుళ్ల విగ్రహాలను తొలగించడం దారుణమన్నారు బీజేపీ నేతలు. తెలంగాణ రాష్ట్ర వినాశనానికి ఈ ఘటన దారి తీస్తుందని కృష్ణ ఫైర్ అయ్యారు. వందల సమాధులను తొలగించినవు నువ్వు, అదే ఇతర మతాలకు సంబంధించిన సమాధుల దగ్గరికి జోలికి పోతలేవు. మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నదో, ఏదైతే హిందూ దేవతలకు సంబంధించిన విగ్రహాలను పగలగొట్టి మోడీలో చేసినటువంటి దుండగులను కేసు పెట్టి అరెస్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ వనపర్తి ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుడు, నువ్వు అటువంటి చర్య తీసుకోవడం కోసానికి నువ్వు ముందుకు రావాలి. ఎందుకు స్పందిస్తలేవు? దేవతల విగ్రహాలు పగలబెట్టిన వాడిని ఎందుకు కాపాడుతున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వందల సమాధులను తొలగించినావు నువ్వు. అదే గ్రేటర్ హైదరాబాద్ లో అధిక నీటి బిల్లులు వసూలు చేస్తున్నారని నిరసిస్తూ ఎల్బీ నగర్ లోని జలమండలి కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జాతీయ రహదారిని దిగ్బంధించడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల ప్రణాళిక కోసమే పనిచేస్తోందని సామ రంగారెడ్డి ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు 20,000 లీటర్ల మంచినీటిని ఉచితంగా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు జలమండలి యొక్క దోపిడీని, ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేసి వాళ్ళ దోపిడీ నిదర్శనంగా చూస్తాం. ఈరోజు అనేక మంది ఇల్లులో నల్లా ఉందంటే భయం వేస్తుంది. నల్లా ఎయిర్ ప్రెషర్ తిరుగుతూ ఉన్నది, గాడుపు తిరుగుతూ ఉన్నది. ఒక ఇల్లానే బిల్లు పడుతుంది. ఇందాక 90,000 బిల్లా, 60,000 బిల్లా. అంటే జలమండి వాళ్ళు ఇష్టానుసారంగా పెనాల్టీలు అని చెప్పి, ఓల్డ్ ఏరియాస్ అని చెప్పి రకరకాల పేరుతోని దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రజల మీద గుదిబండి అయిపోయింది. ఒక పక్క ప్రభుత్వం ఏమో ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెడతారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము 20 లీటర్లు ఉచితంగా ఇస్తామన్నారు. 20 లీటర్లు కాదు. ఈరోజు జలమండలి యొక్క దోపిడీని, ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేసి వాళ్ళ దోపిడీ నిదర్శనంగా చూస్తాం. ఈరోజు అనేక మంది రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడిన వారవుతారని ఆయాన్స్ భార్గవ్ సేవ ట్రస్ట్ చైర్మన్ బోధుల మురళి చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో ఆయాన్స్ భార్గవ్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నివ్య హాస్పిటల్ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. ఆయాన్స్ భార్గవ్ సేవ ట్రస్ట్ స్థాపించిన 4 నెలల్లోనే 75 అన్నదానాలు,
90 మందికి స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు మురళి వివరించారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా చౌటపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అయాన్స్ భారత సేవా ట్రస్ట్ తరఫున సహకరించిన వారు మీడియా హాస్పిటల్ యాజమాన్యం అలాగే ఫ్రెండ్స్ తరఫున ఇది కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించగలిగాను. దీంట్లో 150 మంది దాకా పాల్గొనడం జరిగింది. స్వచ్ఛందంగా 90 మంది రక్తదానం చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ 90 మందిలో ఒక 30 మంది మొదటిసారి రక్తదానం. మా ఆశ ఏంటంటే ఈ రోజుల్లో రోజు లక్షల్లో రక్తం అవసరం పడుతుంది, కానీ డోనర్స్ మాత్రం ఒక 100లో 1000లో మాత్రమే ఉన్నారు. మా సేవా ట్రస్ట్ నుంచి ఏం చేయాలనుకున్నాం అంటే ఈ రక్తదానాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఎప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసే విధంగా వాళ్ళను తయారు చేయాలనుకొని ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సీఎం టూర్కు ముందే జగిత్యాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటనలో భాగంగా బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ గుండె నొప్పితో మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పరశురాం డ్యూటీలో అస్వస్థతకు గురై గుండెలో నొప్పిగా ఉందంటూ పోలీస్ స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పరశురాంను తరలించిన ఫలితం లేకపోయింది. కానిస్టేబుల్ మృతితో జగిత్యాల పిఎస్లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లి సంజయ్ నగర్ లో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన కూతురు మృతదేహంతో మెట్టినింటి ముందు బాధిత మహిళా కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అత్త, భర్త, ఆడపడుచు వేధింపులు భరించలేక యాదాద్రి జిల్లాలో గడ్డం శ్రీలత అనే మహిళ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో తన పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీలత మృతదేహంతో భర్త ఇంటి ముందు కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. సంజయ్ నగర్ లో పోలీసులు భారీగా మోహరించి బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తమకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. నిన్నంటే ఎప్పుడు వేసుకున్నాను చూడలేదు సార్. పెళ్లి అయిపోతే అలా ఫోన్ చేస్తే పోయినా సార్. నేను నా పిల్లలు ఇచ్చి పెట్టుకుని నేను కూలికి పోలేదు సార్. నా పిల్లతో పాటు బతికినా నేను నేను పేదదాన్ని. నేను లెటర్ రాసి చచ్చిపోయింది సార్. ఎంతమంది పిల్లలు మీకు? 2, ఒక కొడుకు ఒక బిడ్డ. పిల్లలు కూడా రాలే. స్కూల్కి పోయినాం. మమ్మల్ని చంపేస్తావు, మా మమ్మీ కావు నువ్వు అని ఎవరని చెప్పిరా బిడ్డ. అమ్మమ్మ అంటే రామేము, అమ్మమ్మ మామే చంపేస్తాడు, నువ్వు చంపేస్తావు అని అసలు పిల్లలు అసలు దగ్గర రానికుంటే ఆయన సందిగా పిల్ల భర్తకు ఫోన్ చేసుకుంది. భర్తకు ఫోన్ చేస్తే భర్త ఏమన్నా దగ్గర నా ఎక్కించిపోయింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.